చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాలలో వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. కేవలం 10 రోజుల స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో జరిగినటువంటి 3 వేర్వేరు ఘోర ప్రమాదాలలో సుమారు 50 మందికి పైగా అమాయక ప్రజలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ వరుస విషాదాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. రహదారులు, ఆలయ ప్రాంగణాలు ఎక్కడా చూసినా కూడా ఈ మృత్యుఘోష తప్పడం లేదు. మొదటిది అక్టోబర్ 24న కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఘోరం. ఈ బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు, సజీవ దహనమయ్యారు. అక్కడ కర్నూలు వి ట్రావెల్స్ కావేరి బస్సులో జరిగినటువంటి ప్రమాదం ఇది. బైకును ఎక్కించడంతో మంటలు చెలరేగా బస్సులో పూర్తిగా 19 మంది అక్కడే సజీవ దహనమయ్యారు. అంతకంటే ముందు డివైడర్ను ఢీకొట్టినటువంటి బైకర్ మృతి చెందాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, అజాగ్రత్త వంటి మానవ తప్పిదాల కారణంగానే ఈ యొక్క ఘోరం జరిగింది. అలాగే నవంబర్ 1న మరో ఘోరంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. కార్తీక ఏకాదశి పర్వదినాన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన విషాద వాతావరణాన్ని నింపింది. అధిక రద్దీని అంచనా వేయడంలో నిర్వాహకుల వైఫల్యం, రైలింగ్ కూలిపోవడం వల్ల జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది అమాయక భక్తులు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇక నవంబర్ 3న మరో ఘోరం. సోమవారం ఉదయం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో సుమారు 20 మంది వరకు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. టిప్పర్ ఓవర్లోడింగ్, అధిక వేగం వంటి కారణాలే ఈ ప్రమాదానికి దారితీసాయని కూడా భావిస్తున్నారు. ఈ ప్రమాదం అత్యంత దారుణంగా మారింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే జరిగినటువంటి ఈ 3 పెను ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేశాయి. చిన్న చిన్న కారణాలే ఇంతటి విషాదాలకు దారితీశాయి. ఒకరి నిర్లక్ష్యం పదుల సంఖ్యలో కుటుంబాలను తీవ్ర శోకంలోకి నెట్టేశాయి. ఇవి కేవలం మనం చెప్పుకుంటున్నటువంటి భారీ ప్రమాదాలకు సంబంధించిన వాటిలోనే 50 మందికి పైగా మృతి చెందారు. ఇక ఈ 10 రోజుల వ్యవధిలో బైక్ యాక్సిడెంట్ కానీ, ఇతర యాక్సిడెంట్లు కానీ, ఇతరత్ర ప్రమాదాలలో అయితే ఇంకా చాలామంది మరణించారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాలనే మృత్యుఘోష వినిపిస్తున్నటువంటి సందర్భం ఎందుకు ఎక్కువైపోయింది అనేది కూడా ఆందోళన కలిగిస్తుంది. ఏమైంది అసలు 2 తెలుగు రాష్ట్రాలకు, ఎవరైనా ఏమైనా చేశారా అనేటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. భారీగా నెలకొంటున్నటువంటి ఈ పెను ప్రమాదాలతో సామాన్య ప్రజలు, అన్యం పుణ్యం తెలియని పిల్లలు, మహిళలు, అమాయకులు బలైపోతున్నటువంటి దృశ్యాలు, కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నటువంటి సంఘటనలు, అనేక మంది ఆవేదన పడుతున్నటువంటి ఘటనలు, గ్రామాలే బాధతో కన్నీటితో విలపిస్తున్నటువంటి సందర్భాలు, ఒక కుటుంబంలోనే మొత్తం అందరినీ కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డాలు, ఇవన్నీ కూడా కర్నూలులో బస్సు ప్రమాదం కానీ, నిన్న చేవెళ్ల బస్సు ప్రమాదంలో కానీ, అక్కడ టెంపుల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో కానీ ఇవే దృశ్యాలు మనకు కనిపించాయి. ఒక కుటుంబంలో బిడ్డలను కోల్పోతారు, ఒక కుటుంబంలో బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులని కోల్పోతారు, ఒక కుటుంబంలో మొత్తాన్ని కోల్పోతారు. ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ 3 ప్రమాదాలలో ముఖ్యంగా భారీ ప్రమాదాలుగా మారాయి కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క తీవ్రమైనటువంటి దుర్ఘటనలు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలని కలిచివేశాయి. ముఖ్యంగా నిన్న చేవెళ్ల ప్రమాదంలో చూస్తే కర్నూలులో జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాద ఘటనకు మించి నిన్న చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం కనిపించింది. అంత తీవ్ర స్థాయిలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. కంకర మొత్తం ఆ కూర్చున్నటువంటి సీట్లలో ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి ప్రయాణికుల మీద కంకర మొత్తం పడిపోయి కంకరలోనే సమాధి అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఈ వరుస ప్రమాదాలతోటి అసలు బయటికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి సామాన్య ప్రజలకు వస్తుంది. రోడ్డు మీదకి వెళ్ళి ప్రయాణం చేయాలంటేనే భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇలా ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి, ఏ కారణం చేత జరుగుతున్నాయి అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా గత 10 రోజుల్లో నెలకొన్నటువంటి ఈ ప్రమాదాల లిస్టు చూస్తే భారీ ఎత్తున ఉంది. 3 ప్రమాదాల్లో చూస్తేనే 50 మందికి పైగా మరణించారు. నిన్న ఏపీలో మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తోపాటు అక్కడ ఒకరు మరణించారు. ఇంకోటి బైక్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ 2 మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 10 రోజుల్లో జరిగినటువంటి ఘటనల కోకొలు వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి.
కానీ 3 మేజర్ యాక్సిడెంట్లో చూస్తే 50 మందికి పైగా మరణించారు గత 10 రోజుల వ్యవధిలో జరిగినటువంటి ప్రమాదాలు. సో దీంతో భారీ ఎత్తున ప్రమాదాలను మరణించినటువంటి సంఖ్య 10 రోజుల్లో నెలకొనడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క వార్త చూసిన తర్వాత ప్రజలందరూ.